హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఫామ్లో లేడు. ఐపీఎల్లో ఇంతవరకు ఇంపాక్ట్ చూపించలేదు. కెప్టెన్ గా ఉన్న సంగతి పక్కన పెడితే ప్లేయర్ గా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. బ్యాటర్ గా ఫెయిల్ అయ్యాడు. బౌలర్ గాను రాణించలేదు. అయితే ఫామ్ లో లేకపోయినా వరల్డ్ కప్ కు మాత్రం ఎంపికయ్యాడు. ఫామ్ లో లేని ప్లేయర్ ను T20 వరల్డ్ కప్ కు ఎలా ఎంపిక చేశారనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో టీమిండియాలో పాండ్యా అవసరం లేదని కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భావించారట. హార్దిక్ కు బదులుగా మరో ప్లేయర్ ను తీసుకోవాలనే ఆలోచన చేశారని ప్రచారం జరుగుతోంది. వన్డే వరల్డ్ కప్ లో గాయపడిన తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదనే విషయాన్ని కూడా సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకున్నట్టుగా చర్చ జరుగుతోంది. కానీ బీసీసీఐలోని పెద్దలు పాండ్యా కోసం ఒత్తిడి చేసినట్టుగా కథనాలొస్తున్నాయి. జట్టులో ఆల్రౌండర్ గా ఉండాల్సిందేనని చెప్పటం వల్లే హార్దిక్ ను తీసుకున్నారని తెలుస్తోంది. చేసేది లేక రోహిత్, అజిత్ అగార్కర్ సైలెంట్ అయ్యారని సోషల్ మీడియాలో డిబేట్ నడుస్తోంది. పాండ్యాను జట్టులోకి తీసుకోవడం వెనకాల బలమైన కారణమే ఉందని మాజీలు అంటున్నారు. T20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కు హిట్ మ్యాన్ దూరం అవుతాడంటున్నారు. T20ల నుంచి రిటైర్మెంట్ తీసుకోవడం ఖాయమంటున్నారు. రోహిత్ వారసుడిగా ఆల్రౌండర్ నే ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోందంటున్నారు. హిట్ మ్యాన్ వారసుడుగా పాండ్యానే బెటర్ అని కొందరు బోర్డు పెద్దలు డిసైడ్ అయినట్టుగాను కథనాలొస్తున్నాయి. T20 ప్రపంచ కప్ తర్వాత హార్దిక్ కు రోహిత్ దారిచ్చేలా స్క్రిప్ట్ రెడీ అయిందనే చర్చ కూడా ఉంది. హిట్ మ్యాన్ వయసు 37 సంవత్సరాలైనందున తర్వాతి ఈవెంట్ కోసం సిద్ధమవడమే టార్గెట్ గా బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి గత T20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ ఎక్కువగా పొట్టి ఫార్మాట్ లో బరిలో దిగలేదు. దాదాపు 14 నెలల పాటు అంతర్జాతీయ T20లకు దూరంగా ఉన్నాడు. అదే టైంలో భారత జట్టును పాండ్యా నడిపించాడు. న్యూజిలాండ్ టూర్లో టీమిండియాను లీడ్ చేశాడు. ఆ తర్వాత శ్రీలంకతో సిరీస్లో హార్దికే కెప్టెన్ గా ఉన్నాడు. T20 వరల్డ్ కప్ లోనూ భారత్ను నడిపించేది పాండ్యానే అనే చర్చ జరిగింది. కానీ స్టార్ ఆల్రౌండర్ గాయపడ్డాడు. వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ మెరుగ్గా రాణించడంతో పాండ్యా సైడ్ అయిపోయాడు. ప్రపంచ కప్ లోనూ భారత్ను నడిపించే అవకాశాన్ని హిట్ మ్యాన్ కే సెలెక్టర్లు ఇచ్చారు. పాండ్యాను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. పాండ్యా కోసం రోహిత్ పై ఒత్తిడి తెచ్చారన్న కథనాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఫామ్ లో లేని ప్లేయర్ ను పక్కన పెట్టకుండా జట్టులోకి తీసుకోవడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇప్పటికిప్పుడు పాండ్యాకు సరైన ప్రత్యామ్నాయమే లేదంటున్నారు.